హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక డిజర్ట్ రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను. చాలా సింపుల్ అండ్ ఈజీ డిజర్ట్, బ్రెడ్ డిజర్ట్ అనమాట. ప్రాసెస్ అయితే చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీ ఇంట్లో అందరికీ కూడా నచ్చుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ గీనైతే యాడ్ చేసుకోవాలనమాట. సో దాంట్లోకి ఒక 3 బ్రెడ్ స్లైసెస్‌ని అయితే లైట్‌గా రోస్ట్ చేయాలనమాట. లైట్‌గా ఫ్రై చేసేసి వాటిని పక్కకు తీసేసుకోవాలనమాట. సో బ్రెడ్ స్లైసెస్ పక్కకు తీసేసుకున్న తర్వాత అదే ప్యాన్‌లోకి హాఫ్ కప్ మిల్క్‌నైతే యాడ్ చేస్తున్నాను. సో మిల్క్ యాడ్ చేసుకున్నాక హాఫ్ కప్ మిల్క్ పౌడర్‌ని యాడ్ చేస్తున్నాననమాట. మిల్క్ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా. సో అది కొంచెం మిక్స్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ షుగర్‌నైతే యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం కన్సిస్టెన్సీ థిక్ అవుతూ ఉంటుందనమాట. మిక్స్ చేసుకొని దాన్ని పక్కకు తీసేసుకోవాలి. మనకి కోవా అనేది రెడీ అయిపోయినట్టే. అండ్ ఇప్పుడు 1 గ్లాస్ వరకు మిల్క్ అదే ప్యాన్‌లోకి యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఏసి ఎక్కడ లంప్స్ లేకుండా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుంది. సో చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం లైట్‌గా రోస్ట్ చేసి పెట్టిన బ్రెడ్స్ అండ్ అలానే కోవా కూడా ఉంది కదా! సో ఆ బ్రెడ్ మీద కోవా అయితే అప్లై చేసేసుకోవాలి లైట్‌గా. సో మొత్తం స్ప్రెడ్ అయ్యేలా అప్లై చేసేసుకొని కోవానైతే పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ పెట్టుకొని దాని మీద కొన్ని డ్రై ఫ్రూట్స్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ జీడిపప్పు, బాదం, అలానే చియా సీడ్స్, చెర్రీ పీసెస్‌ని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో అలా పైన యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ పీస్ ఉంది కదా! మనం కోవా అప్లై చేసుకున్నది, దాన్ని కూడా ప్లేస్ చేసుకొని సేమ్ అలానే డ్రై ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొక బ్రెడ్ పీస్ కూడా పెట్టేసుకొని మనం పైన వాటిపైన కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసేసుకోవాలన్నమాట. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకున్న మిల్క్ ఉంది కదా, కస్టర్డ్ మిల్క్. సో దాని పైన యాడ్ చేసేసుకోవాలి మొత్తం బౌల్లోకి. సో మొత్తం అంతా కూడా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇంకొన్ని నట్స్ యాడ్ చేసేసుకొని మనం క్లోజ్ చేసేసుకోవాలి. బాక్స్ అనేది క్లోజ్ చేసేసుకొని ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్న తర్వాత తీసుకుంటే మన బ్రెడ్ డిజర్ట్ అనేది రెడీ అయిపోయింది గాయ్స్. టేస్ట్ అయితే చెప్తున్నా కదా, నెక్స్ట్ లెవెల్, చాలా యమ్మీ అండ్ టేస్టీ ఉంటుంది. మీరు కనుక బ్రెడ్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ తినేవాళ్ళు, ఇష్టపడే వాళ్ళైతే మీకు ఖచ్చితంగా నచ్చుతుందనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అండ్ ఇంకెలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి.